నందికొట్కూరు మున్సిపాలిటీ జగనన్న కాలనీలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు పర్యటించారు. కాలనీలో రోడ్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం సరిగ్గా లేదని మండిపడ్డారు. కాలనీలో 150 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయని నాగేశ్వరరావు తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల్ని సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నందికొట్కూరు మున్సిపాలిటీ కొణిదాల రస్తాలో ఉన్నటువంటి జగనన్న కాలనీ లేఅవుట్ 3ని సిపిఎం పార్టీ నాయకులు ఈ కాలనీ వాసులతో పర్యటించడం జరిగింది. ప్రధానంగా 2021లో జగనన్న ప్రభుత్వం పేదవాళ్లకు సెంటు స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం చేపట్టింది 1,80,000 రూపాయలతో. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి 1,80,000 ఏమాత్రం సరిపోలేదు. ప్రతి ఒక్కరు కూడా గౌండలు కానీ కూలి పనులు చేసుకొని ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా ఆ సెంటులోనే ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు సమయమైనటువంటిది. ఓరోరు 5 లక్షలు 10 లక్షలు అప్పులు చేసి ప్రైవేటు వడ్డీలకు బ్యాంకుల్లో అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. నివాసం ఉండడానికి కరెంట్ వేసినారు, రోడ్లు లేవు, నీళ్లు సంబంధించి ట్యాంకులు కట్టినారు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు బంద్ అవుతావో తెలియదు. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం చెప్పి అనేక సార్లు చెప్తే అప్పుడప్పటికి రావడం, ఓ వాటర్ ట్యాంక్ పెట్టడం, చేతులు దులిపేసుకోవడం అనేటువంటిది. నీళ్లు ఇరిసేవాడు లేడు, కరెంటు వేసేవాడు లేడు. మనిషిని పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఒక మనిషిని పెట్టలేరా కరెంటుకు? కరెంటు వేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళే సమయమైనటువంటిది. కరెంటు వేయడం తీయడం జరుగుతుంది, నీళ్ళే ఇడ్చడం తీయడం. ఎప్పుడైనా ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని కరెంటు వేసుకుంటున్నారు. ఈరోజు